శరణ్యకి బాగా జ్వరంగా ఉండటంతో వణికిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే జ్యోతి వచ్చి అమ్మాయి గారు లేవండి, కాఫీ తీసుకొచ్చాను అని అంటూ చెప్తూ ఉంటుంది. అయినా సరే శరణ్య లేవకుండా అలా వణికిపోతూ ఉండటం చూసి జ్యోతి ఇలా బెడ్షీట్ తీసి చూస్తుంది. చూసేసరికి ఏమైందమ్మా, జ్వరం వచ్చిందా అని అంటూ అయ్యో మీకు జ్వరం వచ్చిందే అని అంటూ చెప్పేసరికి అలా ఏం లేదులే, కొంచెం నీరసంగా ఉంది అని అంటూ శరణ్య అంటుంది. అయ్యో నిప్పుల్లా కాలిపోతూ ఉంటే, ఒళ్ళంతా కాలిపోతూ ఉంటే ఏమీ లేదు అంటారేంటమ్మా, ఉండండి నేను అమ్మగారిని పిలుచుకొస్తా అనేసి ఫాస్ట్గా కిందకి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటే శరణ్య ఆగు ఆగు అని జ్యోతి అని అన్నా సరే తను మాత్రం వెళ్ళిపోతుంది. శరణ్య నీరసంగా కూర్చుంటుంది. ఆనంద దగ్గరికి పరిగెత్తుకొచ్చేసి ఆ పని మనిషి చెప్తుంది, అమ్మగారు అని అంటే ఏమైంది జ్యోతి అంటే పైన అమ్మాయి గారికి బాగా జ్వరం వచ్చిందమ్మా అని అంటూ చెప్పడంతో అవునా చూద్దాం పద అని ఆనంద పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే లీలావతి చూసి ఇలా అంటుంది, ఆనంద ఏమైంది కంగారుగా వెళ్తున్నారు అని అంటే శరణ్యకి జ్వరం వచ్చిందంట అని చెప్పగానే పద నేను వస్తాను అని లీలావతి ముగ్గురు కలిసి పైకి వెళ్తారు. శరణ్య దగ్గరికి వెళ్ళి ఆనంద ఇలా ఒళ్ళు పట్టుకొని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా నీకు జ్వరంగా ఉందా అని అంటూ అడిగితే ఏం లేదులే అత్తయ్య అంటే లీలావతి చూసి ఏం లేదు అంటావేంటమ్మా, బాగా ఒళ్ళు వేడిగా ఉంది అని అంటూ డాక్టర్కి ఫోన్ చేయానందా అని అంటే సరే అనేసి ఆనంద ఇంటి డాక్టర్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే డాక్టర్ మీరు ఎక్కడున్నారు, వెంటనే ఇంటికి వచ్చేసేయండి, మా కోడలికి జ్వరంగా ఉంది అని చెప్పగానే ఇంకా డాక్టర్ లేదు మేడం నేను రాలేను, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను అని చెప్పగానే ఆనంద సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసి కంగారు పడుతూ ఉంటుంది. అంతలో దర్శన్ వాష్రూమ్లో నుంచి బయటికి వచ్చి ఏంటమ్మా అందరూ ఇక్కడున్నారు అని అంటూ అడగటంతో దర్శన్ ఇదిగో శరణ్యకి బాలేదురా, చాలా జ్వరంగా ఉంది అని అంటూ చెప్పటంతో ఇక అప్పుడే దర్శన్ అలా చూస్తూ నేను అనుకున్నట్టుగా నిజంగానే జ్వరం ఉన్నట్టు యాక్టింగ్ చేస్తుందన్నమాట అని దర్శన్ సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి దర్శన్ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నువ్వే తీసుకెళ్ళాలి అని అంటే నేనా హాస్పిటల్కి ఎందుకమ్మా, అయినా మన ఫ్యామిలీ డాక్టర్ వస్తారు కదా అని అంటూ దర్శన్ చెప్పటంతో ఇక ఆనంద అంటుంది లేదు డాక్టర్ ఇక్కడ లేడంట, అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పారు, అందుకే నేను తీసుకోమని చెప్తున్నాను అని ఆనంద చెప్పగానే దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు, అమ్మాయికి ఒళ్ళు కాలిపోతుంది, తొందరగా తీసుకెళ్ళాలి అని అంటూ లీలావతి అంటుంది. సరే అని చెప్పి దర్శన్ అంటాడు. ఆ తర్వాత పదమ్మ ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెళ్దు కానీ అనేసి శరణ్యని తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు ఫ్రెష్ అప్ చేసి ఇంకా రెడీ చేసి పంపించేస్తారు. దర్శన్ శరణ్య ఇద్దరు బయటికి వస్తారు. వాళ్ళలా బయటికి వచ్చేసరికి కార్ దగ్గరికి వచ్చి దర్శన్ కారులో కూర్చుంటాడు. ఇంకా శరణ్య ఏమో వచ్చి కార్ డోర్ ముందు ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూస్తే దర్శన్ తనని కోపంగా చూస్తాడు. చూసేసరికి శరణ్య బాధపడుతూ ఇంకా వెనక్కి వెళ్ళి వెనకాల కూర్చోబోతూ ఉంటుంది. అప్పుడే ఆనంద బయటికి వచ్చి చూస్తుంది. చూసి శరణ్య అని పిలుస్తుంది. అప్పుడు శరణ్య అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా దర్శన్ పక్కన ముందు కూర్చోకుండా వెనకాల కూర్చుంటున్నావు అని ఆనంద అంటుంది. అప్పుడే శరణ్య ఏమీ లేదత్తయ్య, కొంచెం జ్వరంగా ఉంది కదా, వెనకాల అయితే కంఫర్ట్గా ఉంటుందని చెప్పి వెనకాల కూర్చుంటున్నాను అని శరణ్య అంటే అవునా సరే కూర్చో అని ఆనంద అంటుంది. వెనకాల కూర్చుని వెళ్ళిపోతుంది శరణ్య. దర్శన్ అలా వెళ్తూ ఉంటే సీరియస్గా చూస్తూ ఇంకా దర్శన్ ఇలా అంటాడు, ఏంటి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు అని అంటంతో అప్పుడే శరణ్య నేనేమనుకుంటున్నానండి, నేనేమీ అనుకోవట్లేదు అంటే మరి నీ పాటికి నువ్వు వెనకాల మహారాణిలో కూర్చుంటే నేను డ్రైవర్నా నీకు డ్రైవింగ్ చేయడానికి అని దర్శన్ అంటే అయ్యో నేను అలా ఏమీ అనుకోలేదండి అని అంటే మరి ఏంటి నేనేదో డ్రైవర్ లాగా డ్రైవింగ్ చేస్తూ ఉంటే నీ వెనకాల కూర్చున్నావు అంటే మీరే కదండి ముందు కూర్చోబోతే సీరియస్గా చూశారు అంటే మీకు ఇష్టం లేదేమో అని నేను వెనకాల కూర్చున్నాను అని చెప్పడంతో అవును నువ్వు నా పక్కన కూర్చోటం ఇష్టం లేదు కానీ వెనకాల కూర్చుంటే అసహ్యంగా ఉంది, అందుకనే వచ్చి ముందు కూర్చో అని కారు ఆపుతాడు. అప్పుడు శరణ్య అలాగే చూస్తూ ఉంటుంది. రా ముందు వచ్చి కూర్చో అని దర్శన్ అంటాడు. సరే అని చెప్పి వచ్చి పక్కన కూర్చునేసరికి సీట్ బెల్ట్ పెట్టుకో, మళ్ళీ అది పెట్టుకోలేదని నువ్వు కింద పడిపోవటాలు, నేను చెయ్యి అడ్డు పెట్టడాలు ఇవన్నీ అవసరం లేదు అని అంటూ దర్శన్ అంటాడు. అలా అనేసరికి సరే అని చెప్పి శరణ్య సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చుని ఉంటుంది. ఇక అప్పుడే దర్శన్ అలా వెళ్తాడు. అలా వెళ్తూ ఉంటే శరణ్యని సీరియస్గా చూస్తూ ఉంటాడు. శరణ్య ఏమో దర్శన్ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక హాస్పిటల్ దగ్గర దిగిన తర్వాత శరణ్య అలా నిలబడి రండి అని అంటే నేను ఇక్కడికి వచ్చేది వెళ్ళి నువ్వు చూపించుకో అని అంటాడు. అలా అనేసరికి ఇంకా అప్పుడే శరణ్య అలా చూస్తూ అదేంటండి నేను ఒంటరిగా వెళ్ళటం ఎందుకు, మీరు రండి అని అంటంతో నీకు ఏం జ్వరంగా లేదని నాకు తెలుసు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావని అదంతా డ్రామా అని నాకు తెలుసు, నువ్వే వెళ్ళు, నేను రాను, నీలాంటి డ్రామాలు ప్లే చేసే దానికోసం నేనెందుకు రావాలి అని అంటూ దర్శన్ అంటాడు. ఇక అప్పుడే
శరణ్య లేదండి నాకు ఒళ్ళు కాలిపోతుంది, కావాలంటే మీరు చూడండి అని అంటే కోపంగా చూస్తూ హే నన్ను టచ్ చేయదని చెప్పాను కదా అని అంటే సరే అని చెప్పి ఇంకా సైలెంట్గా కార్ నుంచి దిగేసి అలా వెళ్ళిపోతూ మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను వస్తాను అని అంటే నీకోసం నేను ఎందుకు వెయిట్ చేయాలి, నీకోసం అస్సలే వెయిట్ చేయను, ఒకరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అందులో నీకోసం నేను అస్సలు చేయను అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక దర్శన్ వెళ్ళిపోవడంతో సరే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే శరణ్య లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళి రిసెప్షన్ దగ్గర పేరు రాయించుకుంటుంది. ఏం పేరంటే శరణ్య అని చెప్పి ఇంకా అప్పుడే అక్కడ కూర్చుండి డాక్టర్ గారు పిలిచినప్పుడు నేను చెప్తాను అంటే సరే అని చెప్పి శరణ్య అక్కడ కూర్చుంటుంది. ఇంకా అంతలో డాక్టర్ పిలుస్తారు. ఇంకా శరణ్య అక్కడ కూర్చున్నప్పుడే ఒక అతను వచ్చేసి అక్కడ పక్కన కూర్చుని అబ్బా ఏముంది ఇది చాలా బాగుంది అని అలా చూస్తూ ఉంటాడు శరణ్యని. శరణ్య అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా అతన్ని చూసి భయపడుతూ ఉంటుంది. అంతలో శరణ్య పేరు పిలుస్తారు. శరణ్య లోపలికి వెళ్తుంది. ఇక ఇలా అనుకుంటాడు వణికిపోతుంది. అక్కడికి వచ్చినప్పుడే శరణ్యతో అంటాడు ఏంటి వణికిపోతున్నావు, ఒక్కదానివి వచ్చావా అని అంటాడు. ఇంకా అలా శరణ్య కోపంగా లేచి వెళ్ళిపోతుంది. ఇక అతను ఇలా అనుకుంటాడు ఒక్కతే వచ్చినట్టుంది, ఇది భలే ఉంది, దీన్ని ఎలాగైనా పటాయించాలి అని అనుకుంటాడు. ఇక శరణ్య లోపలికి వెళ్తుంది. డాక్టర్ కూర్చోమని చెప్పి బీపీ చెక్ చేపిస్తే బీపీ చెక్ చేయించిన తర్వాత లో బీపీ ఉంది డాక్టర్ అని నర్స్ చెప్తుంది. ఇక అప్పుడే డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది అయ్యో ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావా అని అంటంతో లేదు డాక్టర్ మా ఆయన వచ్చారు బయటున్నాడు అని ఏంటూ చెప్తుంది శరణ్య. అవునా అని జ్వరం చెక్ చేస్తే ఇంకా 104 ఉంటుంది, ఇదేంటమ్మా బీపీ తక్కువ ఉంది, జ్వరం కూడా చాలా ఎక్కువగా ఉంది, చాలా కష్టం, నువ్వు నీరసంగా ఉన్నావు, రెస్ట్ తీసుకోవాలి అని అంటే సరే డాక్టర్ అని అంటూ శరణ్య అంటుంది మెడిసిన్ రాసిస్తున్నాను ఇవి వేసుకోస్తా తగ్గిపోతుంది అంటే సరే అని చెప్పేసి ఇంకా బయటికి వచ్చేస్తుంది. ఆ వస్తువు చాలా భయపడుతూ ఉంటుంది. అతను అక్కడే ఉన్నాడేమో, వాడు నన్ను చూస్తే ఏమంటాడు, అక్కకైనా ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని శరణ్య అనుకుంటుంది. ఇక అలా శరణ్య బయటికి వచ్చేసి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సడన్గా చూస్తే అతను కనిపించకపోవడంతో అమ్మయ్య వీడు లేడు ఇక్కడ అని అనుకుని అలా వెళ్ళేసరికి అతను మళ్ళీ వచ్చేస్తాడు. అతన్ని చూసి మళ్ళీ భయపడుతుంది, ఉలిక్కి పడుతుంది. అప్పుడే అతను ఇలా అంటాడు ఏంటి నేను లేను వెళ్ళిపోయాను అనుకున్నావు కదా, అలా ఎలా వెళ్తాను అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అతన్ని పిలుస్తుంది నర్స్ రాంబాబు అనేసి. ఇక చా అని చెప్పి అక్కడ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా శరణ్య చాటుగా వెళ్ళి దాక్కుంటుంది, మళ్ళీ ఎక్కడ వచ్చేస్తాడో ఏమో అనేసి. ఎలాగైనా అనన్యకి ఫోన్ చేయాలని చెప్పి అనన్యకి ఫోన్ చేస్తుంది. అనన్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అక్క అని అంటే చెప్పు శరణ్య ఏంటి ఫోన్ చేసావు అంటే అక్క నేను ఇంట్లో లేను, నేను హాస్పిటల్కి వచ్చానక్క, నాకు జ్వరంగా ఉంది అని అంటే అవునా ఒంటరిగా వెళ్ళావా అంటే లేదు అత్తయ్య గారు ఆయన ఇచ్చి పంపించారు నాతో పాటు అని అంటే అవునా మరి చూపించుకున్నావా అంటే చూపించుకున్నానక్క, కానీ ఇక్కడ ఒక రౌడీ నన్ను ఇబ్బంది పెడుతున్నాడక్క అని అంటే అవునా మరి దర్శన్ ఉన్నాడు కదా చెప్పు అని అంటంతో లేదక్క ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అందుకే భయంగా ఉందక్క అని శరణ్య అంటే నువ్వు వచ్చేసేయక్క అంటే లేదు నువ్వెందుకు భయపడుతున్నావు, అవసరం లేదు, నువ్వు ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసేయి, నేను మీ బావగారికి కాఫీ పెడుతున్నాను అని చెప్పగానే ఇక ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఇంకా శరణ్య సరే అక్క నేను వస్తానులే అని అంటూ ఇంకా వచ్చేస్తుంది. మెల్లగా బయటికి వచ్చి బస్టాండ్ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది. రౌడీ ఎక్కడ వస్తాడో అని భయపడుతూ దర్శన్ వెళ్ళిపోతూ ఉంటే ఆనంద ఫోన్ చేస్తుంది ఎలా ఉందో ఏంటో అనేసి. దర్శన్ ఎక్కడ అమ్మాయి చూపించావా అని అడుగుతూ ఉంటే అమ్మ నేను బయట ఉన్నాను అని దర్శన్ చెప్తే అయితే డాక్టర్ నువ్వు బయట ఎందుకున్నావు, దగ్గరుండి చూపించాలి కదా, వెళ్ళు శరణ్య దగ్గరికి వెళ్ళి డాక్టర్కి చూపించు అని అంటూ అడిగితే ఇంకా అప్పుడే సరే అని చెప్పి దర్శన్ అంటాడు వెళ్ళి డాక్టర్కి చూపించు, తనకి ఎలా ఉంది ఏంటి అసలు ఎందుకు కనుక్కో, డీటెయిల్డ్గా తెలుసుకొని రా అని చెప్తే సరే అమ్మా అని చెప్పి దర్శన్ అంటాడు. ఇంకా వెంటనే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు తనని తీసుకెళ్లకుండా నేను ఒక్కడనే వెళ్తే తనకి డౌట్ వస్తుంది, అమ్మ బాధపడుతుంది అని అనుకుని మళ్ళీ కార్ రివర్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు దర్శన్. అప్పటికే శరణ్య అక్కడికి వచ్చేస్తుంది కదా బస్టాండ్కి, ఆటో ఎక్కేసి శరణ్య వెళ్ళిపోతుంది. దర్శన్ హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. హాస్పిటల్ లోపలికి వచ్చేసి రిసెప్షన్లో అడుగుతాడు తను శరణ్య ఉందా అని చెప్పి అడిగితే లేదు తను ఇందాకనే వెళ్ళిపోయింది కదా అని చెప్పి నర్స్ చెప్తుంది. వెళ్ళిపోయిందా, ఇప్పుడు అమ్మకి ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు దర్శన్. సరే
శరణ్య ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. ఇంకా ఆనంద టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే లీలావతి ఇలా అడుగుతుంది, ఏంటి అమ్మ ఆనంద ఇంకా రాలేదా వాళ్ళు అంటే, రాలేదు అక్క, వాళ్ళ కోసమే కంగారుగా చూస్తున్నాను అని ఆనంద అంటే, అయ్యయ్యో ఏమైంది అని అంటూ అనన్య అంటే, జ్వరం వచ్చింది శరణ్యకి అంటే, అవునా నా చెల్లెలికి జ్వరం వచ్చిందా, ఎక్కడుంది నా చెల్లిని నేను హాస్పిటల్ తీసుకెళ్తాను ఎక్కడుంది అని అనన్య అడుగుతుంది. అలా అడిగేసరికి ఆల్రెడీ దర్శన్ తీసుకెళ్లారులే అని అంటూ ఆనంద అంటుంది. ఓ మరిది గారు తీసుకెళ్లారా అని అంటూ అలా చూస్తూ ఉంటుంది. అంతలో రోహిత్ పైనుంచి వస్తూ ఉంటాడు. ఇంకా రోహిత్ అలా వస్తూ ఉంటే, ఇంకా స్టైల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా అందరూ చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా కళ్ళకి అద్దాలు పెట్టుకొని ఇంకా సూట్ కేసు తీసుకొని ఆఫీస్కి బయలుదేరినట్టుగా వెళ్తాడు రోహిత్. అతన్ని చూసి వాళ్ళ అమ్మ మురిసిపోతూ, నాన్న రోహిత్ నువ్వేనా అని అంటూ ఆనంద వాళ్ళ లీలావతి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అడిగితే, నేనే అని అంటూ ఇలా కళ్ళకున్న అద్దాలు తీసి హ్యాపీగా మాట్లాడతాడు. ఇదేంటి కొత్తగా ఎక్కడికి వెళ్తున్నావు అని ఆనంద అడిగితే, రాజ్కోటి సిల్క్స్కి వెళ్తున్నాను పిన్ని అని చెప్తాడు. ఇంకా మంచి పని చేస్తున్నావులే అంటే, చాలా మారిపోయావు నాన్న, నేను నువ్వు అని ఇలా అయ్యావని నమ్మలేకపోతున్నాను అని లీలావతి అంటే, ఇంకా అప్పుడే అనన్య ఇలా అంటుంది, అవునా నేను కదా అత్తయ్య తనని అలా మార్చాను అని చూసారా అని అంటూ చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. దర్శన్ వెళ్తాను అని చెప్తే ఇంకా స్వీట్ తీసుకొచ్చి అనన్య స్వీట్ తినిపిస్తే, అదేంటమ్మా అని అంటూ వాళ్ళ మావయ్య అడిగితే, ఫస్ట్ టైం వెళ్తున్నాడు కదా అందుకనే నోరు తీపిచేద్దామని అని అంటుంది. అలా స్వీట్ తినిపించిన తర్వాత, సరే నేను వెళ్ళొస్తాను అని అంటూ రోహిత్ అంటే, అప్పుడే వెళ్తావా మరి ఎదురు రావద్దా అని అంటూ అనన్య అడిగితే, సరే పిన్ని వెళ్ళండి అని అంటూ అనేసరికి ఆనంద ఎదురుద్దామని వెళ్ళబోతే, ఏమండి ఎప్పుడు అత్తయ్య గారినా మరి నేను వద్దా అని అడిగితే లీలావతి అంటుంది, అదేంటమ్మా నువ్వెందుకు వద్దు, అసలు ఇప్పుడు రోహిత్ మారటానికి కారణం నువ్వే కదా, నువ్వే ఎదుర్రా అని లీలావతి చెప్తే ఆనంద ఆగిపోతుంది. ఇక ఆనంద ఎప్పుడు తనే వస్తుంది కాబట్టి రోహిత్ అలా చెప్పాడు, నువ్వే రా అని చెప్పగానే అనన్య ఆనంద వైపు సీరియస్గా చూస్తూ రోహిత్కి ఎదురెళ్తుంది. ఇక రోహిత్ వెళ్ళిపోగానే అనన్య కోపంగా తన వైపు ఇంకా హేళనగా నవ్వినట్టు చూస్తూ ఉంటుంది. ఆనంద వైపు చూస్తూ ఆనంద సీరియస్గా అలా చూసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిత్ దర్శన్ సరేని తీసుకొస్తున్నాడని చెప్తే ఇంకా అనన్య ఇలా అనుకుంటూ ఉంటుంది, వాడు తీసుకురాడు, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా, శరణ్య ముందుగా వస్తుంది తర్వాత వాడు వస్తాడు, అప్పుడు కానీ దీనికి తిక్క కుదరదు, కొడుకు కొడలు ప్రేమ కలేరని అప్పుడు అర్థమవుతుంది అని అనుకుంటూ సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంతటితో రేపు